ఒక చిన్న ఫ్రెండ్ రిక్వెస్ట్, కొన్ని రోజుల చాటింగ్, ఆ తర్వాత ప్రేమ పేరుతో తీయటి మాటలు, ఇంకొన్ని రోజులకు కాస్ట్లీ గిఫ్ట్స్. ఇదంతా చూస్తే ఎవరికైనా నిజమైన ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ అది లవ్ స్టోరీ కాదు, సైబర్ క్రైమ్ స్టోరీ. లవ్ని ట్రాప్గా, గిఫ్ట్స్ని వెపన్గా మార్చుకున్న సైబర్ నేరగాళ్ళు మాటలతో మాయ చేసి లక్షలు కాజేస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? సైబర్ మోసగళ్ల టార్గెట్ ఎవరు? బాధితులను ఎలా వలలోకి దించుతున్నారు? ఇలాంటి మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. రీసెంట్గా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఓ షాకింగ్ సైబర్ క్రైమ్ కేసు వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్లో రాజ్ కుమార్ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సాధారణంగా చాలామంది చేసేలా ఆమె కూడా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. హాయ్తో మొదలైన పరిచయం కాస్త రోజు చాటింగ్ చేసే స్థాయికి చేరింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య మంచి క్లోజ్లీనెస్ ఏర్పడింది. గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. తన భర్త లేరని, ఒంటరిగా జీవిస్తున్నానని, కుటుంబ పరిస్థితి గురించి కూడా అతనితో పంచుకుంది. అదే ఆ సైబర్ మోసగాడికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా మారింది. ఆమె వీక్నెస్ ఏంటో పసిగట్టిన మోసగాడు తీయటి మాటలతో ఆమెను పూర్తిగా వలలోకి దించుకున్నాడు. నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తానంటూ ఎమోషనల్గా మాట్లాడాడు. విదేశాల్లో పైలట్గా పనిచేస్తున్నానంటూ తన గురించి ఓ ఫేక్ స్టోరీ చెప్పి ఆమెను నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత నీకోసం గోల్డ్, జ్యువెలరీ, డిజైనర్ శారీస్, బ్రాండెడ్ బ్యాగ్స్ కొన్నాను, కొంత క్యాష్ కూడా పార్సల్లో చేశానంటూ చెప్పాడు. ఆమె కూడా నిజంగానే తనకు కాస్ట్లీ గిఫ్ట్స్ వస్తున్నాయని ఆశపడింది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరుతో విదేశాల నుంచి పార్సల్ వచ్చింది, క్లియరెన్స్ ఛార్జెస్ కింద 37,500 కట్టాలని చెప్పారు. అప్పటికే రాజ్ కుమార్ని గుడ్డిగా నమ్మిన బాధితురాలు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్ నంబర్కి వెంటనే 37,500 ట్రాన్స్ఫర్ చేసింది. కానీ అక్కడితో కథ ముగియలేదు. కొద్దిసేపటికి బాధితురాలికి మరొక ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ పార్సిల్లో $80,000 ఉన్నాయి, ఇది మనీ లాండరింగ్ కేసు అవుతుంది, మీపై కేసు నమోదు చేస్తామంటూ భయపెట్టారు. పోలీస్, ఈడీ, కేస్, అరెస్ట్ అనే మాటలు విన్న వెంటనే ఆమె పూర్తిగా భయపడిపోయింది. ఫైన్ కడితే ఎలాంటి సమస్య ఉండదని నమ్మించడంతో విడతల వారీగా మొత్తం 7 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. చివరకు గిఫ్ట్ అంటూ ఏదీ లేదని, ఇదంతా పక్కా సైబర్ ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి లవ్ గిఫ్ట్ స్కామ్స్కు హైదరాబాద్లోని ఓ లేడీ డాక్టర్ కూడా బలైంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని చెప్పి కొద్ది రోజులకే ఆమెకు దగ్గరయ్యాడు. ఆఫర్లో చాలా చీప్గా ఐఫోన్స్, మ్యాక్బుక్స్, గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను, అవన్నీ నీకే గిఫ్ట్గా పంపిస్తున్నా అంటూ నమ్మించాడు. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ పేరుతో వచ్చిన పార్సెల్కి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ మోసగాళ్లు 4 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా 2 రోజుల తర్వాత డిఆర్ఐ నుంచి మాట్లాడుతున్నాం, మీ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ మరొక ఫోన్ కాల్ వచ్చింది, వెంటనే పెనాల్టీ కట్టాలి, లేదంటే మీపై కేసు అవుతుంది అంటూ భయపెట్టారు. ఆ మాటలు నమ్మిన లేడీ డాక్టర్ మొత్తం 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. చివరకు అది మొత్తం స్కామ్ అని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పైలట్ అని ఒకరు, ఎన్ఆర్ఐ అని మరొకరు, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ అంటూ ఇంకొందరు, ఇలా రకరకాల పరిచయాలతో అమాయకులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా విడోస్, డివోర్స్ అయిన మహిళలు, మ్యారేజ్ కోసం చూస్తున్న యువతులు, విమెన్ ఎంప్లాయీస్, ఒంటరిగా జీవిస్తున్న మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వీరిని ఎమోషనల్గా నమ్మించడం సులభమని భావించే సైబర్ నేరగాళ్లు ప్రేమ, ఆప్యాయత పేరుతో దగ్గరై చివరకు లక్షల రూపాయలు దోచేస్తున్నారు. అసలు ఈ లవ్ గిఫ్ట్ స్కామ్ ఎలా జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, మ్యాట్రిమోనియల్ సైట్స్లో సైబర్ కేటుగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇతరుల ఫోటోలను డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ పిక్చర్గా పెడతారు. బయోలో పైలట్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్, ఎన్ఆర్ఐ అంటూ రాసుకొని చూడటానికి మొత్తం ఒరిజినల్ ప్రొఫైల్స్ లాగే కనిపించేలా తయారు చేస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మెసేజెస్తో పరిచయం పెంచుకుంటారు. హలో డియర్, క్యాన్ వి బి ఫ్రెండ్స్, నైస్ ప్రొఫైల్ అంటూ కాన్వర్జేషన్ మొదలుపెట్టి నెమ్మదిగా బాధితుల నమ్మకం సంపాదిస్తారు. ఇలా కొద్ది రోజుల పాటు ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, టేక్ కేర్, హ్యావ్ ఏ ఫుడ్ అంటూ మెసేజ్లు పంపిస్తూ బాధితులతో ఎమోషనల్ బౌండ్ పెంచుకుంటారు. ఆ తర్వాత ఐ లైక్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకోవాలి ఉందంటూ మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇలా వారి బాధలు వింటారు, ఓదారుస్తారు, నమ్మకం సంపాదిస్తారు. బాధితులు పూర్తిగా తమను నమ్మాడని నిర్ధారించుకున్న తర్వాతే అసలు ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేస్తారు. నీకోసం ఐఫోన్, గోల్డ్, జ్యువెలరీ, కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్నాను, పంపిస్తున్నానంటూ డ్రామా మొదలు పెడతారు. అది నిజమని నమ్మించేందుకు ఫేక్ కొరియర్ రిసిప్ట్, ట్రాకింగ్ నంబర్, పార్సల్ ఫోటోలు కూడా పంపిస్తారు. ఆ తర్వాతే అసలైన స్కామ్ మొదలవుతుంది. కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ, సిబిఐ, డిఆర్ఐ, ఈడీ ఆఫీసర్లమంటూ వరుసగా కాల్స్ వస్తూ ఉంటాయి. కస్టమ్స్ డ్యూటీ కట్టాలి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉన్నాయి, పార్సల్లో ఫారిన్ కరెన్సీ ఉంది, మనీ లాండరింగ్ కేసు అవుతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. వేల రూపాయలతో మొదలుపెట్టి తర్వాత లక్షలు, చివరకు కోట్ల రూపాయల వరకు దోచేస్తారు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అన్నౌన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయొద్దు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. విదేశాల నుంచి కాస్ట్లీ గిఫ్ట్స్ పంపిస్తున్నామని చెప్పినా నమ్మొద్దని అంటున్నారు. కస్టమ్స్, ఈడీ, సిబిఐ, డిఆర్ఐ వంటి ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్కు డబ్బులు అడగవని క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ మోసపోయి డబ్బులు పంపితే వెంటనే గోల్డెన్ అవర్స్లో 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేసి దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అన్నౌన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయొద్దు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. విదేశాల నుంచి కాస్ట్లీ గిఫ్ట్స్ పంపిస్తున్నామని చెప్పినా నమ్మొద్దని అంటున్నారు. కస్టమ్స్, ఈడీ, సిబిఐ, డిఆర్ఐ వంటి ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్కు డబ్బులు అడగవని క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ మోసపోయి డబ్బులు పంపితే వెంటనే గోల్డెన్ అవర్స్లో 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేసి దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చూసారుగా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రొఫైల్ నిజమైంది కాదు. ప్రేమ పేరుతో వచ్చే ప్రతి మెసేజ్ కూడా నిజమైంది కాదు. అందుకే లవ్ కంటే వెరిఫికేషన్ ముఖ్యం, గిఫ్ట్ కంటే రియాలిటీ ముఖ్యం. ట్రస్ట్ చేయడానికి ముందు క్రాస్ చెక్ చేయడం ఇంకా ముఖ్యం. లేదంటే ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ జీవితాంతం మర్చిపోలేని భారీ నష్టాన్ని మిగులుస్తుంది.